వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. నష్టాల కుండపోత. మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్ల నమోదు. పలుచోట్ల నీట మునిగిన పంట పొలాలు. మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళల గల్లంతు. నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలు, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాలు అత్యంత భారీ వర్షాలకు వణికిపోయాయి. ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా అల్లదుర్గంలో 22 సెంటీమీటర్ల వాన కురిసింది. అంతటా చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం, యాదగిరిగుట్ట మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ములుగు జిల్లాలో వరుస వానలతో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మంగపేటలో 17.5, ఏటూరు నాగారం 14.6, వెంకటాపురంలో 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగపేట మండలం కమలాపురం ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీప ఇళ్లకు ప్రవాహం జల దిగ్బంధం చేసింది. మంత్రి సీతక్క ఏటూరు నాగారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉక్రెయిన్ పై త్రైపాక్షిక భేటీ. పుతిన్తోనూ మాట్లాడతా రష్యాతో యుద్ధం ముగియబోతోంది. ట్రంప్ వ్యాఖ్యలు. ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు. కాల్పుల విరమణకు పట్టు. శ్వేత సౌధంలో జెలెన్స్కీ, మెక్రాన్, స్టార్మర్ తదితరులతో చర్చలు. ఉక్రెయిన్ కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరగనున్నట్లు వెల్లడించారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమ్మతి తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం భేటీ జరిగింది. సిఈసిపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం. త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఓట్ల చోరీపై ఆందోళనకు ముమ్మరం చేయడంతో పాటు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పావులు కదుపుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆదివారం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన సిఈసి ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వడానికి బదులు ఏదేదో మాట్లాడుతున్నారని పలు విపక్ష నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నట్టు సమాచారం. ఓట్ల చోరీపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు సిఈసికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు సూచించారు. భారత్కే భవిష్య నగరం. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట. నివాసాలకు చేరువలోని విద్య, ఉద్యోగ, వినోద సంస్థలు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు. భారతదేశానికే తలమానికంగా ఉండేందుకు రేపటి పౌరులను మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం భవిష్య నగర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద ఇది పనిచేస్తుంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళితమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. నివాస సముదాయాల నుండి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, ఉద్యోగ, వైద్య, ఉపాధి, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఎకోసిస్టమ్ జోన్లు. కృత్రిమ మేధస్సు, జీవశాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు, పవర్ స్టోరేజీ, పర్యాటకుల వినోదం, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం, విజ్ఞాన, వినోద మౌలిక సదుపాయాలు. ఇవి ప్రత్యేకతలు. భారత్లో మొదటి నెట్ జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ. పవర్ స్టోరేజ్ వ్యవస్థలు, నీటి పునర్వినియోగ, హరిత వనాలు. లివ్, లెర్న్, వర్క్, ప్లే నగర ఫ్రేమ్వర్క్.
నివాస ప్రాంతాలు, ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, వినోద స్థలాలు ఒకదానికొకటి నడక దూరంలో ఉండేందుకు స్వయం సమగ్న నగర వ్యవస్థగా తీర్చిదిద్దుతారు. పారిశ్రామిక సమూహాలు, గృహాలు, విజ్ఞాన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ఒకే జోన్లో పరిధిలోకి తెస్తారు. జాతీయ ప్రదర్శన ప్రాజెక్టు అధునాతన నగరంగా భవిష్యత్ భారత నగరాలకు నమూనాగా రూపొందించనున్నారు. క్లిస్టర్ ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక, విద్య, ఆరోగ్యం, పర్యాటక థీమ్తో ట్రాన్సిక్ ఓరియంటెడ్ కారిడార్లు, లాజిస్టిక్స్ హబ్ల ద్వారా అనుసంధిస్తారు. డిజిటల్ ఫస్ట్ స్లామింగ్, జిఐఎస్, రియల్ టైమ్ డాష్ బోర్డులు, బిల్డ్ నౌ వంటి వ్యవస్థల వినియోగంతో పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తారు. గ్లోబల్ అలైన్మెంట్, జీకా, వరల్డ్ బ్యాంక్, ఏఐఐబి వంటి అంతర్జాతీయ ఫండింగ్కు అర్హత కలిగిన ప్రాజెక్టు, దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. రైట్, మరో న్యూస్. కుక్కడ్పల్లిలో చిన్నారి దారుణ హత్య, తెలిసిన వారి పనేనని అనుమానాలు, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడ్డుకుందాం సర్వై పాపన్నాం జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. బీహార్లో బతికే ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు. బీసీ రిజర్వేషన్లను మోడీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలతో భాజపా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్యను లక్షల్లో పెంచుకుందని, ఓడిపోతామనుకున్న రాష్ట్రాల్లో మాత్రం బతికి ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4 నెలల్లో 1 కోటి ఓటర్లను కొత్తగా చేర్పించడం, త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో మాత్రం 65 లక్షల మంది ఓటర్లను లేకుండా చేయడం చోరీని అని అన్నారు. మోడీతో శుభాంశు శుక్లా భేటీ. రోదసీలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత, భుజంపై చేయి వేసి ముచ్చటించిన ప్రధాని. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నాసా యాక్సియం 4 మిషన్ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న శుక్లా ఆదివారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్లో లోక్ కళ్యాణ్ మార్క్లోని ప్రధాని నివాసానికి ఆయన వచ్చినప్పుడు మోడీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేయి వేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. తనతో పాటు ఐఏఎస్కు తీసుకెళ్లిన త్రివర్ణ పథకాన్ని యాక్సియం 4 మిషన్కు ఆయన చూపించారు. రైట్, 2040లో చందమామపైకి భారత వ్యోమగామి, వికసిత భారత్కు దూతగా 2040లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగు పెట్టనున్నాడని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో చర్చను ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని సింగ్ చెప్పారు. సంస్కరణల ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం $8 కోట్ల చేరింది. రైట్, ఇక ఇది ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సిఈసిపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సిఈసి కాదు, బీజేపీ అధికార ప్రతినిధి. అవకతవకల్లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేం సిద్ధం. కాంగ్రెస్ 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓటర్లు తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు. వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. ఎస్వి రాజకీయ యాజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి. తృణమూల్ ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం. సిపిఎం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఇండి కూటమి కొద్ది వారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమని, అన్ని పార్టీల ప్రమేయంతోనే ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంటుందని, ఏ దశలోనూ అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు అవకతవకలు అంటే ఎలా అని ప్రధాన కమిషనర్ ఎదురుదాడికి దిగారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని భావిస్తే ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం యోచిస్తోంది. తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలని కనీసం 50 మంది ఎంపీల మద్దతు కావాలి. ఉభయ సభల్లో 3/2 మెజార్టీ నెగ్గాలి. రైట్. ఓటు చోరీకి ఆయుధంగా ఎస్ఐఆర్, బీజేపీ, ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను తొలగిస్తున్నాయి. వారే ఉనికి లేకుండా చేస్తున్నారు. ఓటు చోరీపై పోరాటం సాగిస్తాం. ఒక వ్యక్తి ఒక ఓటును కాపాడుతాం. రాహుల్ గాంధీ. బీహార్లో 2 రోజు ఓటర్ అధికార యాత్ర. యువ ఓటర్లను పరిగణలోకి తీసుకోరా? బీహార్ ఎన్ఐఆర్నే ఇతర రాష్ట్రాల్లోనే అమలు చేస్తారా? గుర్తింపునకు ఆధార్ను ఎందుకు ఆమోదించడం లేదు? ఈసీకి స్టాలిన్ ప్రశ్నలు. తమిళనాడు డీఎంకే ఎంపీ పేరు తెరపైకి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం. నామినేషన్ల దాఖలుకు 22 వరకు గడువు. రైట్. ఇంకా రథయాత్రలో విషాదం. కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు. 5 మృతి, 4 గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. 5 లక్షల చొప్పుల పరిహారం. బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరిక. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికుల నిరసన. దుర్ఘటనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. భక్తజనం, భజనలు, నృత్యాలు, జయ ధ్యానాల మధ్య ఆనంద పరవశంతో కొనసాగుతున్న రథయాత్రలో చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరివేసినట్టుగా ఎగిరి దూరంగా పడ్డారు. వారిలో 5 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఫలితంగా అప్పటిదాకా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కాస్త ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో తీవ్ర విషాదకరంగా మారిపోయింది. ఘోర విద్యుతఘాతం మిగిలిన దారుణం. ఇదంతా రామంతపూర్ గోకుల్ నగర్లో ఆదివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సంభవించింది. యాదవ సంఘం తరపున శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహిస్తుండగా పైన 11 kV హైటెన్షన్ విద్యుత్ వైరు నుంచి ఇనుప రథాలు పైకి విద్యుత్ ప్రసారం జరిగింది. ఫలితంగా రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర విద్యుతఘాతానికి గురయ్యారు. హైటెన్షన్ వైర్ల మధ్య నిరుపయోగంగా ఉన్న ఓ కేబుల్ వైర్ ముక్క ఘోర ప్రమాదానికి కారణమైంది. ఉప్పల్ పోలీసుల స్థానికులు వివరాల ప్రకారం కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా గోకుల్ నగర్లో నుంచి రాత్రి 8:30 నుండి 9 మధ్య ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక దారుణ హత్య. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా బాలిక. మధ్యాహ్నం తండ్రి వచ్చేసరికి రక్తపు మడుగుల్లో మృతదేహం. కుకట్పల్లిలో ఘటన. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు గుర్తు తెలియని దుండగులు పొడిచి చంపారని అనుమానం. ఇక సర్కారీ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య, 0 ఎన్రోల్మెంట్ పాఠశాలలను నిర్మించుకోవాలని నిర్ణయం. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త రూపం. ప్రయోగాత్మకంగా 17 జిల్లాలోని 34 పాఠశాలల్లో అమలు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు. ముంబైలో రెడ్ అలర్ట్. భారీ వర్షాలతో అతలాకుతలం. రవాణా సేవలకు అంతరాయం. వరదల్లో చిక్కుకున్న 200 మంది. 42% కేసీఆర్ చట్టమే శాపం. మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు. ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి. సీఎం సర్వై పాపన్న విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన. టీ ఫైబర్పై సమగ్ర నివేదిక ఇవ్వండి అంటున్నారు ముఖ్యమంత్రి. యూరియా వచ్చింది సగమే. అరకొరగా సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్కు 9.80 లక్షల టన్నుల అవసరం. ఇప్పటి వరకు వచ్చింది 5.32 లక్షల టన్నులే. యూరియా సరఫరాలో కేంద్రం విఫలం. సిఎల్పి. రైట్. ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. అడ్డుకుంటున్నది వారే. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ, కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారు. మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం స్పందించడం లేదు. నాడు కేసీఆర్ చేసిన చట్టం రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది. సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన. సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భట్టి, తుమ్మల, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, జూజుల తదితరులు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ప్రతిపాదనలు మతం రంగు పులిమి బీజేపీ నేతల రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు 50% పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ట్యాంక్ బండ్ల సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ తదితరులు కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈవీఎంలు రద్దు చేస్తా, బ్యాలెట్టే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. 2026 మధ్యంతర ఎన్నికల్లోనే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా, ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా. బ్యాలెట్ పేపరే అత్యంత అనువైనది, భద్రమైనది, వాటిలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. సంచలనాల తేనె తుట్టెను తరచూ కరుపుతూ వివాదాలకు రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెరమీదికొచ్చాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పోస్టల్ ఓటింగ్, మెయిన్ ఇన్ బ్యాలెట్ విధానం పూర్తి లోభాయిష్టుగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత వివాదాలకు కేంద్ర స్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మెషిన్లకు మూలకు పడేస్తా. 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికల్లోపే మెయిన్ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ మెషిన్లకు చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. మెయిన్ ఇన్ బ్యాలెట్ విధానానికి ముగింపు పలికే ఉద్యమానికి సారథ్యం వహిస్తా. ఖచ్చితత్వం లోపించిన అత్యంత ఖరీదైన వివాదాస్పదమైన ఓటింగ్ మిషన్లను త్వజిద్దాం. అత్యంత అనువైన, భద్రతమైన, సులభతరమైన బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ మిషన్ అనేది 10 రెట్లు ఎక్కువ వ్యయంతో కూడిన వ్యవహారం. బ్యాలెట్ పేపర్తో చాలా వేగంగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎలాంటి అనుమానాలకు తావుండదు. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో ఇటో తెలిసిపోతుంది అంటున్నారు మోడీ. కుండపోత వాన. సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షం. పలు జిల్లాల్లో పొంగి పొలుతున్న వాగులు, వంకలు, ఇళ్లలోకి వరద. జాతీయ రహదారులపైన వరద రాకపోకలకు అంతరాయం. జల దిగ్బంధంలో గ్రామాలు, చెరువుల్ని తలపిస్తున్న పొలాలు. మహారాష్ట్రలో గల్లంతైన జగిత్యాల మహిళలు. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ. కృష్ణాలో అల్మట్టి నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు ప్రాజెక్టులన్నిటి గేట్లు ఎత్తివేత. గోదావరిలోను సింగూరు నుండి ధవళేశ్వరం వరకు ప్రాజెక్టులన్నీ గేట్లు బోర్లా. సోమవారం తెరుచుకున్న నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ గేట్లు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. జిల్లాలో అనేక చోట్ల 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లో సైతం వరద నీరు చేరింది. కొన్ని చోట్ల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాజీవ్ రహదారిపై వరద. కుంభవృష్టితో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోరారం వద్ద రాజీవ్ రహదారిపై వరద నీరు తెరవడంతో కరీంనగర్, హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఒకంత అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్పేట, షాకారం మార్గంలో రవాణా స్తంభించిపోయింది. గుందాల మండలంలో 16 సెంటీమీటర్ల వర్షం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు చుక్క నీరు లేని షామీర్పేట తిన్నేరు వాగులు పరవళ్లు తొక్కింది. రైట్. కృష్ణుడి శోభయాత్ర విషాదాంతం.
రథాన్ని లాక్కెళ్లేలోపు మొరాయించడంతో భక్తులే దాన్ని లాక్కెళ్తుండగా రథాన్ని లాక్కెళ్లే జీబు మొరాయించడంతో భక్తులే దాన్ని లాక్కెళ్తుండగా కేబుల్ వైర్లు తగిలి విద్యుదాఘాతం. 5 మృతి, 4 తీవ్ర గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఘటన. రైట్, ఇక ఇవి సాక్షి ఏడ్చిన ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తాలేని పోలీస్, జాడలేని జీహెచ్ఎంసీ. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థ. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మూతలు, ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుతాఘాతాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు. చినుకు పడితే నగరం నరకం. రహదారులన్నీ గుంతలమయం. అడుగడుగునా ట్రాఫిక్ విలయం. వీధిన చెత్త దుర్గంధం. కాస్మోపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగనధరించిన సిటీ హైదరాబాద్. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని. కొలువులు, పెట్టుబడులు, కోలాహలం. ట్యాంక్ బండ్పై ఫన్ డేగా మారిన సండే. నగరాన్ని క్లీన్ సిటీగా మెరిపించిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ సిటీగా నిలిచిన మున్సిపల్ యంత్రాంగం, సేఫెస్ట్ సిటీగా మార్చిన పోలీసు వ్యవస్థ, బెస్ట్ సిటీగా మలిచిన కేసీఆర్ సర్కారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, వరద నియంత్రణతో ఎస్ఎన్డిపి ప్రతిదినం ప్రగతి శోభితం. భాగ్యనగరానికి భరోసానిచ్చిన సిటీ నిర్వహణ. షీ టీంల పరాహాలో స్వేచ్ఛగా సంచరించిన నగరం. నిఘా నీడలో నిశ్చింతగా నిద్రించింది నగరం. మరి ఇప్పుడు ఏమైంది? రైతు మారిండు, గుర్రం 3 కాళ్లపై నడుస్తుంది. కాంగ్రెస్ ఏలుబడిలో నగరం నరకమైంది. కట్టుకథలే తప్ప పెట్టుబడులు లేవు, కంపెనీలు, కొలువులు లేవు, ప్రగతి కార్యక్రమాలు లేవు, ప్రారంభోత్సవాలు లేవు. దానికి తోడు లా అండ్ ఆర్డర్ పడిపోయింది, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. వరుస కాల్పుల ఘటనలు, దోపిడీలు, నరి రోడ్డుపై హత్యలు, నేరాలు, ఘోరాలు, అగ్ని ప్రమాదాలతో నగరం బిక్కుమంటోంది. అంతా రాష్ట్ర ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. విజిబుల్ పోలీసింగ్ లేదు, పెట్రోలింగ్ లేదు, ఆకతాయిలో ఆగడాలు, అమ్మాయిలపై వేధింపులు ఎక్కువైనాయి. నగర నిర్వహణను పట్టించుకున్న నాదుడే లేడు, పారిశుద్ధ్యం కనిపించడం లేదు, ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వానొస్తే వణుకుతున్నది నగరం. అభద్రత నగరంగా హైదరాబాద్ మారిపోయింది. ఈ నగరానికి ఏమైంది? పట్టించుకునే నాదుడే లేక గుక్కబట్టి ఏడుస్తుంది మహానగరం. మురుకు కూపం. పారిశుద్ధ నిర్వహణలో జీహెచ్ఎంసీ చేతులెత్తేయడంతో వీధిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వ్యాపిస్తుంది. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లో నల్లగుట్ట సీలైవ్ రోడ్లో సోమవారం వాటి దృశ్యాలు ఇవి. ఎత్తేవాళ్లు లేక రోడ్డు నిండా చెత్త నిండిపోయింది. స్థానికులే కాదు, ఆ దారిన వెళ్లేవాళ్లు, బడి పిల్లలు అవస్థలు పడుతున్నారు. కరెంట్ షాక్తో 5 మృతి, వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం. మరో 4 యువకులు తీవ్ర గాయాలు. హైదరాబాద్ రామంతపూర్లో పెను విషాదం. సర్కారు నిర్లక్ష్యం వల్లేనని స్థానికుల ఆగ్రహం. విద్యుత్ శాఖ సీఎండీ ఘోరావ్ చేసిన జనం. 10 ఏళ్ల బాలిక దారుణ హత్య. పట్టపగలే ఇంట్లోకి చొరబడి దుండగుల ఘాతకం. కాంట్రాక్టర్ల దండయాత్ర. సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా. రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లకు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికి పైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆర్థిక శాఖ పేషి ఎదుట తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బైఠాయించగా, తాజాగా సోమవారం సచివాలయంలో 100 మందికి పైగా మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కసారిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేషీల ఎదుట ఆందోళనకు దిగారు. ఎదుటివారు వేర్వేరుగా అక్కడికి చేరుకునేదాకా పోలీసు సిబ్బంది గుర్తించలేకపోయారు. ముచ్చటగా 3 సార్లు తప్పిన గండం. ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు. తెలంగాణ, ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు. ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేద్యంలో నేత. అందుకే అధిష్టానం సూచనలు, ఆదేశాలు బేఖతర్. సిఫారసులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలు. ముఖ్య నేతలు అనుక్షణం పదవి గండం వెంటాడుతుందా? ఆయనకు పదవి నుండి తొలగించాలని ఇప్పటికే 3 సార్లు అధిష్టానం నిర్ణయించగా అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్య నేత ప్రతి సిఫారసును పక్కన పెట్టడంతో పాటు ప్రత్యేక దూతతో నిఘా పెట్టారా? ఈ విషయాన్ని తెలిసి ముఖ్య నేత నిర్వేద్యంలో కూరుకుపోయారా? ఇన్నాళ్ళు ఉంటామో తెలియదనే భావంతో తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ గాంధీ భవన్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య 10 రోజులు ఒకసారి
తిరిగిన 50 సార్లకు పైగా పెద్దాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టిన ముఖ్య నేతకు అధిష్టానం పెద్దల మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో ఎప్పటికైనా ఆ పార్టీ మనది కాదని తమ సన్నిహితుల మధ్య వ్యాఖ్యానించినట్టు సమాచారం. పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు కాబట్టి అధిష్టానం ఆదేశాలను పట్టించుకోవట్లేదని. ఏపీకి యూరియా మనకేదయ్యా 21లోగా 29,000 టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ. మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ సర్కారుకు రైతుల కష్టాలు పట్టవా? రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శల వెల్లువ. అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవితి తల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇదే రుజువైంది. ఏపీకి ఈ నెల 21వ తేదీలోపు 29,000 టన్నుల యూరియా సరఫరా చేసి యూరియా కొరత తీరుస్తున్నామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి తెలిపారు. రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. మోదీ కిషన్ రెడ్డి కుట్ర, మతం ముసుగులు అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్దాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే? గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పి అమలు చేశారు. బీసీ రిజర్వేషన్లను రాహుల్ మాట ఇచ్చారు, అమలు చేసి తీరుతాం. తెలంగాణలోనూ ఓట్ చోరికి కుట్రలు జరగొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఖిలా షాపూర్ను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలకు హాజరు. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో నయా మోసం, రేటింగ్ టాస్క్లు అంటూ సైబర్ కేటుగాళ్ల దోపిడీ. ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు, ఒక్కో టాస్క్కు 200 ఇస్తామంటూ ట్రాప్. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది బాధితులు, 171 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. హఫీజ్పేట యువతి నుంచి 9 లక్షల లూటీ. బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు. సీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం. 1,450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్. డిస్కంలతో 819 మంది రైతుల అగ్రిమెంట్లు. 25 ఏళ్ల పాటు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం. ప్రాజెక్టులన్నీ ఫుల్. మహారాష్ట్రలో 3 గల్లంతు. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. రైట్, ఇక ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.